Hi guys, this is Raghu and welcome back to my channel. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ వీళ్ళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ అంటే ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అది కూడా సంక్రాంతి సీజన్ లో క్లాస్ జరిగిందంటే ఇరువురి అభిమానులకు మాస్ జాతర, నిర్మాతలకు కలెక్షన్ల జాతర. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సంక్రాంతికి మాస్ జాతరని బాగా మిస్ అవుతున్నారు అభిమానులు. అయితే ఇప్పటికే నటసింహం బాలయ్య నటించిన డివోషనల్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అఖండ 2 మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకొని కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ సినిమా వచ్చిన సరిగ్గా నెల రోజుల గ్యాప్ లోనే 2026 సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ సినిమాతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సో ఇలా ఒకటేమో ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీ, ఇంకొకటేమో రిలీజ్ కాబోతున్న మూవీ. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ట్రైలర్స్ దగ్గర నుండే కంపారిజన్స్ అయితే మొదలైపోయాయి. ఈ కంపారిజన్స్ బాలయ్య అఖండ 2 వర్సెస్ మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ డే 1 కలెక్షన్స్ అలాగే ఫైనల్ రన్ కలెక్షన్స్ లో ఎవరిపై పై చేయి సాధించారనే కంక్లూజన్ వచ్చేంత వరకు వదిలిపెట్టారు ఫ్యాన్స్. సో ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక ట్రైలర్ ఎలా ఉంది, అఖండ 2 ట్రైలర్ ని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగింది, అలాగే యూట్యూబ్ లో 24 గంటలు పూర్తయ్యేసరికి అత్యధిక వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన ట్రైలర్ ఏది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో ముందుగా అఖండ 2 ట్రైలర్ విషయానికి వస్తే అఖండ మూవీకి ఇది సీక్వెల్ కావడంతో అఖండ 2 పై సహజంగానే బీభత్సమైన అంచనాలు అయితే ఉన్నాయి. ఆ అంచనాల్ని మరింత పెంచేస్తూ అద్భుతమైన ట్రైలర్ కట్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య విశ్వరూపాన్ని చూపించేశాడనే చెప్పాలి. 2 పాత్రల్లోనూ రెచ్చిపోయాడు. మెయిన్ గా ఇందులో అఘోరా క్యారెక్టర్ ని అద్భుతంగా హైలైట్ చేశారు. డైలాగ్స్ కానీ యాక్షన్ పరంగా కానీ ఆయన చేసిన రచ్చ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇందులో మరీ ముఖ్యంగా హిందూ సనాతన ధర్మం గురించే కాకుండా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, బోయపాటి మార్క్ మాస్ అంశాలన్నింటినీ మేళవించి ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ అనేలా ట్రైలర్ కట్ తో అన్ని వర్గాలను మెప్పించడం అనేది విశేషమనే చెప్పాలి. సో ఇలా ఓవరాల్ గా ట్రైలర్ తో పాన్ ఇండియన్ వైడ్ సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకొని యూట్యూబ్ లో 24 గంటలు పూర్తయ్యేసరికి అక్షరాల 24 మిలియన్స్ కు పైగా వ్యూస్, 5,90,000 లైక్స్ మార్కును దక్కించుకొని టాప్ ట్రెండింగ్స్ లో దుమ్ము లేపడమే కాకుండా సీనియర్ స్టార్ హీరోస్ లో ఆల్ టైమ్ రికార్డ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా టాప్ 5 ట్రైలర్స్ లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ విడుదలైనప్పటి నుండి కూడా సోషల్ మీడియాలో మెగా మేనియా కనిపిస్తోంది. ఇందులో వింటేజ్ మెగాస్టార్ లుక్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలగలిపి ట్రైలర్ ను ఒక విజువల్ ఫీస్ట్ గా మార్చేశాయి. ఇక ట్రైలర్ చివర్లో వచ్చే మాస్ డైలాగ్స్ చూస్తుంటే సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో సర్ప్రైజింగ్ గా విక్టరీ వెంకటేష్ క్యామియో కూడా అదిరిపోయింది. సో ఓవరాల్ గా ఈ సినిమా ట్రైలర్ ని అనిల్ రావిపూడి సినిమాల్లో ఉండే ఫన్ అండ్ ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ లాంటి ఎలిమెంట్స్ కి తోడు మెగాస్టార్ వింటేజ్ యాక్షన్ మోడ్, స్టైలిష్ డాన్స్ లతో ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఫ్యాన్సే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి సైతం ఊగిపోయేలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. సో ఇలా యూట్యూబ్ లో సరిగ్గా 24 గంటలు పూర్తయ్యేసరికి ఓన్లీ రీజనల్ లాంగ్వేజెస్ లోనే 22 మిలియన్స్ కు పైగా వ్యూస్, 390 లైక్స్ మార్కును దక్కించుకొని ఇటు సీనియర్ స్టార్ హీరోస్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేయడం అనేది విశేషమనే చెప్పాలి. కాగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి మరెంతో టైం లేదు. ఇప్పటికే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక రిలీజ్ అయ్యాక డే 1 కలెక్షన్స్ తో అఖండ 2 డే 1 రికార్డ్ ని ఏ మేరకు బీట్ చేయగలదు, అలాగే లాంగ్ రన్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనే దానిపై ఇప్పుడు అందరిలోనూ చర్చ నడుస్తోంది. సో చూడాలి మరి ఏం జరగబోతోందో. సో ఓవరాల్ గా అఖండ 2 వర్సెస్ మనశంకర వరప్రసాద్ ట్రైలర్స్ 2 కూడా దేనికదే సపరేట్ ఎలిమెంట్స్ అయినప్పటికీ ఆడియన్స్ ని బాగా మెప్పించింది మాత్రం అఖండ 2 ట్రైలర్స్ అనే చెప్పొచ్చు. ఇటు యూట్యూబ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాగా కూడా అఖండ 2 నే నిలవడం విశేషం. సో దట్స్ ఆల్ గైస్. ఆల్రెడీ ఒకసారి బిజినెస్ డీల్స్ విషయంలో మనశంకర వరప్రసాద్ సినిమాతో బాలయ్యపై మెగాస్టార్ పై చేయి సాధించగా ఈసారి ట్రైలర్ విషయంలో మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవిపై బాలయ్య పైచేయి సాధించడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.